లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ మాస్టర్ ప్లాన్ మగధీర బాహుబలి సినిమా ట్రైలర్లను తలపిస్తున్నాయంటూ అది మాస్టర్ ప్లాన్ కాదు డైవర్షన్ ప్లాన్ అంటూ సింగపూర్ కంపెనీకి సింగపూర్కి 1,00,000 కోట్ల మేర భూములు కట్టబెట్టడానికి సిద్ధమవుతున్నారంటూ రోజా చేసిన వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 66% మంది అవునని 34% మంది కాదంటున్నారు. ఇక అతిథుల ప్రశ్న శ్రీ రాములు నాయక్ గారు టీఆర్ఎస్ సీనియర్ నేత శాసన మండలి సభ్యులు, శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శాసనసభ కర్నూలుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ సభ్యులు, శ్రీ గోని ప్రకాశ్ గారు శాసనసభ మాజీ సభ్యులు ఆర్టీసీ మాజీ చైర్మన్, అలాగే శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఆ పార్టీ శాసనసభలో నాయకుడిగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే. ముందుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా గట్టిగా ఎదురు దాడి చేశారు. ఖచ్చితంగా గతంలో మోత్కుపల్లి నరసింహులు కానించి జరిగినటువంటి పరిణామాలన్నింటినీ మోత్కుపల్లి నరసింహులు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎలా చేరారని ప్రశ్నిస్తూ అక్కడి నుంచి బీజేపీ వరకు మొన్న చేరిన బీజేపీ కంతేటి సత్యనారాయణరాజు దిలీప్ కుమార్ల వరకు అలాగే ఎమ్మెల్సీల వరకు అందరినీ ప్రశ్నిస్తూ ముందుగా వైసీపీ ఎంపీ ఎస్పీ రెడ్డిని వీళ్ళందరి గురించి కూడా గవర్నర్కి ఫిర్యాదు చేయండి అని టీడీపీ వాళ్ళకి ఎద్దేవా చేశారు. అదే సమయంలో మరి టీడీపీ తెలంగాణ నేతలు రాజ్భవన్ దగ్గర గవర్నర్కి కలిసి వినతి పత్రం ఇచ్చి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ధర్నా చేశారు. మరి ఈ పరిణామ క్రమంలో స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉంది, స్పీకర్ సంబంధం అన్నట్లుగా తలసాని గారు మాట్లాడారు. ఈ పరిణామాలపై ముందుగా గోని ప్రకాష్ గారు చెప్పండి, ఎట్లా ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా అంటే ఇటు చూడబోతే ఈ 4 ఏళ్ళు ఇట్లాగే నడిపేయచ్చా? స్పీకర్ పై హైకోర్టులో ఆల్రెడీ కొందరు అడుగుతున్నారు, కనుక్కుని చెప్పమంటున్నారు. కానీ స్పీకర్ ని హైకోర్టు ఆదేశించగలుగుతుందా? స్పీకర్ పరిధి ఏమిటి? దీని మీద స్పీకర్ దగ్గర ఎంతకాలమైనా ఇట్లాగే ఉంటే ఏమవుతుంది సార్? ఒకటి యూపీలో ఒక ఇన్సిడెంట్ ఏదైతుందో గతంలో జరిగింది, అది నా దగ్గర ఉంది, తీసుకురాలేదనుకోండి. హైకోర్టు ఏదైతుందో మీరు డిసిషన్ తీసుకుంటారా మేము తీసుకోవాలని. హర్యానాలో ఏదైతుందో భజన్ లాల్ కుమారుడు పెట్టిన పార్టీ 5 పోయినసారి 2010 to 15 5 ఎన్నికయ్యారు. 5 కాంగ్రెస్ లో మెర్జ్ అయ్యారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. 5 డిస్క్వాలిఫై చేస్తే ఏదైతుందో హైకోర్టు ఏదైతుందో హర్యానా హైకోర్టు ఏదైతుందో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇదే ఇష్యూలో ఈ కోర్టు కూడా ఏదైతుందో స్పీకర్ ఇప్పటి వరకు మాకు దాదాపు 6 months అయింది, ఏ నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారా మేము తీసుకోవాలని అంటే ఏదైతుందో ఆయన ఆరోగ్య బాగలేదని పిటిషన్ ఇచ్చారు. టు బి ఫ్రాంక్ సార్, నరసింహులు గారి మీద పిటిషన్ అన్నాడు కాంగ్రెస్ పార్టీ 99 లో గెలిచిండు. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిలో కలిశాడు. టీడీపీ విభజనప్పుడు కూడా జరిగింది. ఇంకోటి సార్ పిటిషన్ ఇవ్వలేదు. అలాగే దిలీప్ మీద టీఆర్ఎస్ ఇవ్వలేదు. అలాగే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2001 లో పాపారావు మీద కాంగ్రెస్ డిస్క్వాలిఫై చేయమని కాంగ్రెస్ పార్టీ వేయలేదు. నరేంద్రని డిస్క్వాలిఫై చేయమని బీజేపీ పార్టీ వేయలేదు ఇక్కడ ఎంపీగా. సో ఇక్కడ ఇది డిఫరెంట్ కేసుది. ఎమ్మెల్యే ఇతను రాజీనామా చేసినా అని మార్నింగ్ చెప్తే, అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నది కరెక్టా కాదా అని నేను ఇప్పటికీ క్లారిఫై చేసుకోలేదు. వాళ్ళు ఏమంటుందంటే ఆ రాజీనామా ఆల్రెడీ ఇచ్చిండనేది. కానీ జనరల్ గా సాంప్రదాయం ఏదైతుందో నేను అనుకుంటున్నా ఖచ్చితంగా రాజ్యాంగంలో కూడా ఉంది. రాష్ట్రపతి కేంద్రంలో ప్రధానమంత్రి లిస్ట్ ఇస్తాడు ఒక రోజు ముందా 2 రోజుల ముందు ఇచ్చినప్పుడు. క్యాబినెట్, స్టేట్, డిప్టీ, రాష్ట్రపతి ఏదైతుందో వాళ్ళకి ఇన్విటేషన్ పంపుతాడు. You are inducting the cabinet as a cabinet or state or deputy. You to come over the Rajbhavan. Accept చేస్తున్నావా లేదా అనేది. దాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే జూనియర్స్ కు క్యాబినెట్ ఇచ్చి వాళ్ళకి డిప్టీ ఇవ్వడము, స్టేట్ ఇవ్వడము. ఇక్కడ కూడా ఏదైతుందో 78 బిఫోర్ మీరు కూడా రేపు వెరిఫై చేసుకుంటారు, మనం కూర్చుందాం, లైబ్రరీలో దొరుకుతుంది. 72 బిఫోర్ ఇక్కడ కూడా ఒక మంత్రి ఎవరో ఇట్లే జూనియర్ మంత్రికి క్యాబినెట్ ఇచ్చి స్టేట్ ఇస్తే రిజెక్ట్ చేసింది. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ అని చేసిన రోజు ఉంది. రాజ్భవన్ కు లిస్ట్ ఒక రోజు ముందు ఇచ్చాడు. ఈ గవర్నర్ ఏదైతుందో ఆల్రెడీ రఘురామరెడ్డి 2 సార్లు బ్యాక్ పంపాడు ఎమ్మెల్సీగా. తర్వాత కోనేరు రంగారావు గారి డాటర్ తర్వాత అక్కడ టీడీపీ పోటీ చేసిన తంది వాళ్ళని ఏదైతుందో అది ఇన్ఫర్మేషన్ కమిషన్ కి ఏదైతుందో అదన ఇతర ఏదైతుందో ఒక రోజు లిస్ట్ ఇచ్చింది కనుక ఒకటి ఐజ్ ఫర్ ఫార్మాలిటీ సాంప్రదాయం ప్రకారం ఇన్విటేషన్ పంపాడా లేదా, పంపేది ఉంటే ఏదైతుందో అతను తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ రాజ్భవన్ ఏదైతుందో మిషనరీతో తెలుసుకోవాలి. ఇది మిశ్రమ ప్రభుత్వం కాదు, అతను టీడీపీ సభ్యుడు. ఇది టీడీపీ సభ్యుడు అంటే ఒక రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ అనేది పార్టీ బయట చేసేనే ఒక రాజ్భవన్ లో టెక్నికల్ పాయింట్ ఒకటి ఉంది. రాజ్యాంగంలో
అనర్హత వేటు వేసే ఫిరాయింపుల చట్టం మీద ఉంది కానీ గవర్నర్ ఎవరినైనా సరే ఒక ముఖ్యమంత్రి సిఫారసు చేస్తే తీసుకోకూడదని ఎక్కడ రాజ్యాంగంలో ఏమైనా ఉందా అనేది ఒక ప్రశ్న. రాజ్యాంగంలో ఉందా లేదా కాదు, అతను ఈ షుడ్ వెరిఫై చేయాల్సిన బాధ్యత గవర్నర్ కి ఎట్లా ఉంటుంది? కాదు, రాజ్యాంగ పరిధిలో అతనికి సీఎం పలానా వాళ్ళని మంత్రి అని చెప్పాడు, మంత్రిగా ప్రమాణం చేయించడం ఆయన బాధ్యత అవుతా, లేదా ఆ మంత్రి మంచి చెడు ఇవన్నీ విశ్లేషించడం, ఇవన్నీ ఎంక్వైరీ చేయడం గవర్నర్ నా ప్రశ్న ఎమ్మెల్సీ ఎందుకు చేశాడు? కోటా కింద వస్తుంది కదా, గవర్నర్ కోటా కింద వస్తుంది కదా, గవర్నర్ కోటాలో బాధ్యత కదా అది. గవర్నర్ గారు కోట, ఆ కోటాలో రఘురామరెడ్డి పేరు మీద ఆయన అభ్యంతరం చెప్పాడు, అది కరెక్టా కాదనేది కూడా చర్చనీయాంశం. తప్పు పట్ల కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటి, మీరు టెక్నికల్ గా నేను అడుగుతున్నది ఏంటంటే గవర్నర్ పరిధిలోని అంశమా అనేది నా ప్రశ్న. అది గవర్నర్ ఖచ్చితంగా ఏదైతుందో తన అధికారంలో ఒక ముఖ్యమంత్రి ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ గవర్నర్ నైతికంగా కరెక్టా కాదని వేరే విషయం. గవర్నర్ కి ఏదైతుందో ఒక ముఖ్యమంత్రిని పిలిచే అధికారం మీకు తెలుసు. ఈవెన్ ఏదైతుందో అతను సాటిస్ఫై మెజార్టీ లేకున్నా కూడా పిలిచిన ఇన్సిడెంట్స్ ఏదైతుందో పిలవచ్చు. ఇక్కడ రామ్లాల్ జరిగింది సంతకాలతోటే. తపస్య అని 82 భజన్ లాల్ వర్సెస్ తపస్య జరిగినప్పుడు ఏదైతుందో గన్స్ పెట్టి ద వీక్ ఇండియా టుడేలో కూడా కవర్ పేజీలు వచ్చాయి. ఇద్దరు క్యాంపులు ఇస్తే కూడా 2 ఓట్లు అక్కడ ఉన్న 90లో ఏదైతుందో 2 తక్కువ ఉన్న అప్పట్లో రాజకీయ క్రీడగా సాగింది. కానీ మీకు కర్ణాటక కేసు తర్వాత పరిస్థితి సార్ తెలుగుదేశం 99% అతను మార్నింగ్ ఎర్లీ అవర్స్ రాజీనామా ఇచ్చిండు కనుక రాజీనామా ఆమోదించిండనే నమ్మకానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. అతను గవర్నర్ ఏదైతుందో వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇది ఒక రాజ్యాంగాన్ని రక్షించే ఒక రాజ్భవన్ యాంటీ డిఫెక్షన్ బిల్ ఉన్నప్పుడు ఏదైతుందో ఇది అక్కడ ఉల్లంఘన అక్కడనే జరిగినప్పుడు ఏదైతుంది ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా ఏదైతుందో గవర్నర్ వెరిఫై చేసుకోలేదు. దీంట్లో గవర్నర్ కూడా పార్టీ చేయవలసిన అవసరం ఉందని నా మిత్రులు తెలుగుదేశం వాళ్ళకు సేమ్ డే గవర్నర్ ను పార్టీ చేస్తూ కూడా కోర్టులో కేసు వేయమని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఉండే వాళ్ళ మిత్రులు, చంద్రబాబు గారితో నాకేమి శత్రుందో లేదు, దాంట్లో ఉండే మిత్రులు ఫ్రెండ్షిప్ లో అసెంబ్లీలో ఎంతో అది చేసుకుంటారు, ఎంతో వ్యతిరేకించుకుంటారు. బయటకు ఏదైతుందో వాళ్ళు పేరెంటాలు పోతా ఉంటారు. నేను ఆ విషయంలో తప్పట్ల టీడీపీ నా టీడీపీ మిత్రులు అంటే ఒకవేళ టీడీపీలో ఉండే నాకు నిజామాబాద్ నుంచి సురేష్ గారు లైన్ ఉన్నారు. సురేష్ గారు నమస్కారం, చెప్పండి మీ వాదన ఏమిటి? నమస్కారం, చెప్పండి మీ అభిప్రాయం. తలసాని శ్రీనివాసరావు గారి ఎపిసోడ్ ఏదైతుందో ఈ ఎపిసోడ్ చాలా దారుణమైంది. ప్రజల లోపల ఒక రకమైనటువంటి రాజకీయాలంటే ఇట్లా మరి ఇట్లా కూడా ఉంటాయని చెప్పేసి తెలంగాణ కావాలని మేము అనుకున్నాం. ఈ తెలంగాణలో కూడా రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయనేటువంటి వాస్తవానికి వచ్చినాయి. ఇక్కడ టీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామాలో అంటే నాటకమే ఖచ్చితంగా టీడీపీ లేకుండా చేద్దామనేటువంటి ఆలోచన సార్. మీరు రాని ఇంటీరియల్ ప్లేసెస్ లో మీ మీడియా కూడా తెలుసు టీడీపీ లేకుండా టీడీపీ వాళ్ళు కూడా అక్కడ చేస్తున్నారు కదా నేను అడుగుతున్నాడు, దానికి ఏం చెప్తారు మీరు? వైఎస్ఆర్ అక్కడ ఎంపీలు చేర్చుకున్నారు కదా వాళ్ళు అని అడుగుతున్నాడు ఆయన శ్రీనివాస్. అయితే ఆ పార్టీకి సంబంధించిన ఎవరైనా వ్యక్తులు మంత్రి పదవి తీసుకోలే కదా సార్, మంత్రి పదవి అనుభవిస్తారు. అడగాదు కాదు చిన్న తప్పు పెద్ద తప్పు, మనం చిన్న తప్పు రేటు వదిలేద్దాం, పెద్ద తప్పు నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే సార్, నిజాం ఇప్పుడు టీడీపీ లేకుండా చేద్దాం అనుకున్నటువంటి వీళ్ళ ప్లాన్ తలకిందులై టీడీపీ గ్రామ లెవెల్లో బాగా బలంగా నిజామాబాద్ లో ఒకప్పుడు టీడీపీ లేదు, బలం అయిపోయింది వాళ్ళకి ఆ విషయం. నిజం, మీ లక్ష్మీనారాయణ గారు ఇక్కడే ఉన్నారు అంటే అదే సమాధానం చెప్తారు. నిజంగానే బలపడితే ఆయనకి కూడా సంతోషమే ఉంటుంది బహుశా, నాకే కాదు. నేను అలంపూర్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ మాట్లాడండి సార్. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఉద్యమంలో కేసీఆర్ అభిమాని, ఓకే, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అప్పుడు జరిగిన పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు చాలా డిఫరెన్స్ జరుగుతుంది కేసీఆర్ లో. ఓకే, ఉద్యమం జరిగే సమయంలో వద్దంటే మా పార్టీలోకి వచ్చేంత రాజీనామా చేసి ఎమ్మెల్యేలంతా రమ్మంటాడు. అప్పుడు ఒకటి 5 సార్లు రాజీనామా చేసి గెలిపించాడు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఏం చెప్తున్నారు, దేశంలోనే టీఆర్ఎస్ పథకాలు మంచి చేస్తున్నా మాకు ఎవరు ఇంత ఎవరు చేయలేదు అదే అంటప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇంకా వీళ్ళంతా వచ్చారు, వీళ్ళందరూ రాజీనామా చేసి గెలిపించుకుంటే మీ పవర్ అంటే తెలుస్తుంది కదా. రైట్, బాగా చెప్పారు, కరెక్ట్. ఓకే, ప్రభాకర్ గారు కోదా నుంచి మరొకరు. ప్రభాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం అండి. గుడ్.
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాజీనామా చేశారని ఆయన అంటాడు, చేయలేదని, మా దగ్గరికి రాలేదని మన గండ్ర వెంకటరమణారెడ్డి గారు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసిన ఇన్ఫర్మేషన్ బట్టి రాలేదంటారు. అసలు ఈయన రాజీనామా చేశాడా లేదా? ఈయన రాజీనామా చేస్తే ఇన్ని నెలలలో ఇప్పుడు 6 నెలల లోపు మళ్ళీ ఆయన ఎలక్ట్ అవ్వాలి. ఈయన రాజీనామా చేస్తే ఇప్పుడు సుమారుగా సంవత్సరం పైగా అవుతుంది. ఆయన అనైతికంగా ఉన్నట్టే. స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉందని కదా, స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉందని కదా. అదే 5 ఏళ్ళు పెండింగ్ లోనే ఉంటదండి, 5 ఏళ్ళు పెండింగ్ లోనే ఉంటది. నైతికంగా ఇది కరెక్ట్ కానప్పుడు, నైతికంగా ఇది కరెక్ట్ అయినప్పుడు, నైతికంగా ఇది సమర్థించుకుంటుంటే రేవంత్ రెడ్డి ఇష్యూ మటుకు ఏం తప్పండి? ఇప్పుడు వీళ్ళు పార్టీ మాట్లాడి ఇచ్చారు సార్, ఆయన ఓటు వేయడానికి డబ్బులు ఇచ్చారు సార్, తప్పే ఉంది దానిలో? మరి మనం కాదు ఇక్కడ మీ ఆవేశం అర్థమైంది, కానీ మనం దీన్ని సమర్థించకూడదు, దాన్ని సమర్థించకూడదు. మీరు రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నారు. కాదు మీరు మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు కానీ నేను కానీ రాజకీయ నాయకులు వాళ్ళ వాదన వాళ్ళు చేయొచ్చు, కానీ మీరు కానీ నేను కానీ అది తప్పే ఇది తప్పే అని చెప్పాలి తప్ప, మనం ఇది తప్పు కాదు అది తప్పు కాదు అనే వాదనకి మనం వెళ్ళటం అంత మంచిది కాదేమో మీరు ఆలోచించుకోండి. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పండి, మీరేమంటారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడినటువంటి తీరు ఒక బ్లాక్ మెయిల్ పాలిటిక్స్కు అద్దం పడతా ఉన్నది. ఆయన రాజీనామా కాగితం ఆయన జోబులో పెట్టుకొని తిరిగితే అది ఆయన చూపించడానికి పనికిస్తుంది, కానీ వాస్తవంగా అక్కడ ఇచ్చుంటే మరి ఆర్టీఐ అంటే స్పీకర్ ఆఫీస్ వేరు, అసెంబ్లీ సచివాలయం వేరు. అసెంబ్లీ సెక్రటరీ ఆఫీస్ లో మీరు అడిగారు, అక్కడ మాకు సంబంధం లేదు, మా దగ్గర లేదని చెప్పారు. స్పీకర్ దగ్గర ఉందనేది ఆయన వాదన. స్పీకర్ డిసైడ్ చేసుకోవాలి అట్లా అనేది వాడి వాదన. గతంలో ఏళ్ల తరబడి ఆపిన సందర్భాలు లేవా అని ఆయన అడుగుతున్నారు. ఎందుకు కంతేటి సత్యనారాయణ గారిని ఎట్లా చేర్చుకున్నారు బీజేపీలో, దిలీప్ గారిని ఎట్లా చేర్చుకున్నారని బీజేపీని అడిగారు. దానికి సమాధానం చెప్పండి. ఒక్క విషయం అండి, దిలీప్ దిగిపోయేటువంటి వీరు ఇందాక నేనే అవసరం లేదు, ప్రకాష్ గారు విషయం చెప్పారు. మేము ఏదైతే ఆయన దిగిపోయేటువంటి సమయంలో ఇంకా ఆస్కారం లేదు. మీరు కూడా నీళ్ళు నమ్ముతున్నట్టు కనపడతానే ఉంది కదా దిలీప్ గారు. సరే, కంతేటి సత్యనారాయణ గారు సమర్థిస్తారు. మీరు గమనించాల్సి మేము ఇక్కడ దీన్ని సమర్థించట్లా, కానీ బీజేపీ వారు కంతేటి సత్యనారాయణ రాజు గారు దిలీప్ సత్యనారాయణ రాజు గారు మొన్న ఎమ్మెల్సీ అయ్యాడు, 5 ఏళ్ళు ఉంది ఆయనకి. పార్టీ చిహ్నం మీద గెలిచినటువంటి వ్యక్తి కారు అన్నటువంటి విషయం మరొక విషయం. రెండో విషయం ఏంటంటే, పార్టీ చిహ్నం మీద గెలిచినటువంటి వ్యక్తులకు కర్ణాటకలో మేము రాజీనామా చేయించి మళ్ళా తీసుకున్నాం. కేంద్రంలో ఒక్క ఎంపీ తక్కువ పడితే కేంద్రం అధికారం కోల్పోయినాం. మీరు నిర్లజ్జగా ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో, నువ్వు మీ బండారం బయట పెడతా ఇదేందండి? మీరు బంగారు తెలంగాణ అంటే ఆదర్శ తెలంగాణ విలువలతో కూడినటువంటి తెలంగాణ కావాలా? మరి విలువలు కోల్పోయి, నైతిక విలువలు కోల్పోయి, మనం మోరల్స్ లేకుండా వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉన్నదో ఇది శోచనీయం. రాజకీయాల్లో ఈ విధమైనటువంటి తీరు మరి దిగజారినటువంటి స్థితికి పరాకాష్ట. రైట్, మోహన్ రెడ్డి గారు మీరేమంటారు? ఇప్పుడు బీజేపీ అన్ని పార్టీలు అట్లాగే ఉన్నాయి కదా అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి వాదన. కాదనగలరా? అన్ని పార్టీలలో అదే జరుగుతుంది. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు నాయకులు పోవడం అనేది ఈ మధ్య ఒక రివాజుగా మారిపోయింది. దానికి ఏదన్నా కారణం ఏమంటే, అది ఏమాట కాబట్టి మిమ్మల్ని అభినందించాలి. ఎమ్మెల్సీగా మారదలుచుకున్నప్పుడు మీరు రిజైన్ చేసి వెళ్ళిపోయారు, పర్వాలేదు. పార్టీ మారుతానే రిజైన్ చేసి నేను ఇది చేశాను. నాకు అప్పటికి 5 సంవత్సరాలు టైం ఉన్నా కూడా చేశారు. అందుకనే నేను ఐ అప్రిషియేట్ యు అన్నా. ఇప్పుడు ఏదైనా ఏమవుతుందంటే, అధికార పార్టీలో పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఒకటి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పోతున్నాం. అదే అంటే ఇది ఎవరు పోయినా వాళ్ళ స్వార్థం కోసం పోతున్నారు తప్ప నియోజకవర్గం కోసమో లేకుంటే రాష్ట్ర బాగు కోసమో ఎవరు పార్టీలు మారడం లేదు. దాంట్లో అయితే క్లియర్ కట్ ఎవరు మారినా. ఈరోజు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేయడం అనేది వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ చెప్పినారు. ఎస్పీ రెడ్డి గెలిచిన వారానికే కరెక్ట్ 1 వీక్ అప్పటికి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం కూడా చేయలే. మహానాడులో స్టేజ్ మీద కూర్చోబెట్టి కండు వేసి కూర్చోబెట్టినారు. అంటే మామూలు పార్టీలో తెచ్చుకోవడం కాదు, వీళ్ళందరూ ఇట్లా కాదు.
మహానాడులో స్టేజ్ మీద కూర్చోబెట్టినారు. అంటే మహానాడులో స్టేజ్ మీద మంత్రులను కూడా కూర్చోబెట్టారు, ఓన్లీ పాలిట్ బ్యూరో సభ్యులనే కూర్చోబెడతారు. తెలుగుదేశం పార్టీలో మంత్రులను కూడా కూర్చోబెట్టారు. అటువంటి డయాస్ మీద పార్టీ మారినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టారంటే ఇంకా తెలుగుదేశం వాళ్ళకు కూడా అడగడానికి అంత నైతిక హక్కేం లేదు, అక్కడ హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సొంతంగా వీళ్ళ మంత్రి పదవి ఇచ్చినాడు, ఆయన డయాస్ మీద కూర్చోబెట్టి కండు వేసినాడు. మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఎంపీగా ఎవరైనా ఎమ్మెల్యేలు పెట్టి ఇచ్చిండేమో, ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేదు. 30 మంది రెడీగా ఉన్నారని చెప్తుండేవాళ్ళు కదా. గ్లోబల్ ప్రచారం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అలవాటు ఉంది, గ్లోబల్ ప్రచారం చేయడం. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేసినా కూడా ఎదురుదాడి చేయడం, ఏ రకంగా ఎదురుదాడి చేస్తున్నారనేది తెలుసు. అట్లా గ్లోబల్ ప్రచారం చేయడం అనేది వాళ్ళకు మామూలుగా ఉంది. ఇప్పటికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే పోయే అవకాశం లేదు. రైట్. రాములు నాయక్ గారు సమాధానం చెప్పడానికి ముందుగా రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్ ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి, ఇప్పుడు స్పీకర్ గారు ఏం చేయాలి? స్పీకర్ గారి దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉంటే హైకోర్టు ప్రశ్నించగలుగుతుందా లేదా అన్నది ప్రశ్న. నమస్కారం సార్. హలో చెప్పండి ప్లీజ్. నమస్కారం. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విట్ ప్రోకో కింద వస్తుందో రాదని మీరు చెప్పండి. ఇప్పుడు జగన్ కేసులు ఇవన్నీ కూడా సేమ్ క్విట్ ప్రోకో అంటారు, ఇది కూడా క్విట్ ప్రోకో అవుతుందో అవదా? ఎందుకంటే మంత్రి పదవి ఇవ్వటం అనేది క్విట్ ప్రోకో అవుతుంది. కేసీఆర్ మీద తలసాని శ్రీనివాస యాదవ్ మీద కేసులు పెట్టాలా వద్దా? ఈ క్విట్ ప్రోకో ఎందుకు అవదు? ఎస్పీవై రెడ్డిని తీసుకున్నారంటున్నారు, వాళ్ళకేం పదవులు ఇవ్వలేదు అక్కడ తెలుగుదేశంలో. ఇక్కడ ఏదో తేడా వస్తా ఉంది. మీరు దాన్ని పదవులు ఇవ్వకపోతే తీసుకోవచ్చా? పర్వాలేదా? పదవులు ఇవ్వకపోతే వాళ్ళు సొంతంగా వెళ్ళారు అనుకోవచ్చు. వాళ్ళకి ఎట్లా మిత్ర సమర్థించడానికి కూడా అర్థం ఉండాలి. నేనే తప్పు పట్టట్లేదు, కానీ ఇది తప్పు రాజీనామా చేసి రాపోండి అంటే అది రాజీనామా చేసి ఇప్పుడు మనం మీరు కానీ నేను కానీ ఇప్పుడు ఎస్సీ మోహన్ రెడ్డి గారో లేకపోతే ఇంకోరు అన్నారంటే అర్థం ఉంది, వాళ్ళు పార్టీ తరఫున మాట్లాడు. మీరు నేనేమనాలి? ఎవరైనా సరే పార్టీ మాట్లాడే వాళ్ళు రాజీనామా చేసేయాలని చెప్పండి. తలసానైనా ఇంకోరైనా కదా. అక్కడ నుంచి కొంచెం వీక్నెస్ కనపడుతుంది. ఇంకొక విషయం సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను రాజీనామా లెటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను ఇచ్చాను అంటున్నారు. ఇచ్చినప్పుడు అలా రాజీనామా లెటర్ మీద ఎక్కడన్నా ఎక్నాలజ్మెంట్ ఉందా? స్పీకర్ ఎక్నాలజ్మెంట్ అది ఎక్కడ కనబడట్లేదు. ఏం సంతకం పెట్టినట్టు టీవీలో కనబడుతుంది. స్పీకర్ గారు అసలు మాట్లాడలేదు కదా, మాట్లాడమని అడగొచ్చా లేదా అనేది కూడా. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి మరొకరు లైన్ ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ గుడ్ మార్నింగ్ అండి. ప్లీజ్ సార్, ఓటుకు నోటు అనేది ఎంత దారుణమో ఓటుకు పదవి కూడా అంత దారుణం అండి. ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆ పార్టీకి సంబంధించినవన్నీ కంప్లీట్ చేసుకునే ఇంకో పార్టీలోకి రావాలి. ఓటుకు పదవేం కాదు, పదవి ఇచ్చారు తప్ప ఓటు ఏం అడగలేదు కదా. అది ఓటుకు నోటుకు అది ఒక యాంగిల్. ఇది ఇందాక ఓటర్ అయ్యింది కదా సార్, తర్వాత ఆటోమేటిక్ ఎమ్మెల్సీకి ఓటర్ అయ్యాడు అంటే ఓటర్ లిస్ట్ లో టీడీపీ ఉంది, టీడీపీ ఉంది, ఓటేసింది మాత్రం మన టీఆర్ఎస్. క్లారిటీ ఓటుకు పదవి మరి అది పదవి సార్ ఎవరైతే వారు చెప్తున్నారో 100% కరెక్ట్. అది కరెక్ట్. ఓకే రైట్. శేషు గారు భద్రాచలం నుంచి మరొక లైన్ లో ఉన్నారు. శేషు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అందరికి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటేనంటే యాక్చువల్గా మన రాష్ట్రాల్లో ఉంటే కనుక ఇలాంటి సమస్యలు రావండి. ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యే అయినా తన ఇష్టపూర్వకంగా ఒక రాజీనామా చేసి ఒక లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపిస్తే ఆ స్పీకర్ గారు దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. అలా ఆమోదించుంటే అసలు ఇలాంటి పరిస్థితులు వచ్చిండేవి కాదు. కానీ దురదృష్టవశాత్తు స్పీకర్స్ ఎప్పుడు కూడా సీఎంఓ ఆఫీసు ఆదేశాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటూ ఉంటున్నారు మన రాష్ట్రాల్లో. సో వాళ్ళు కనుక ఇండివిజువల్ గా ఉండి వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేస్తే ఇలాంటి సమస్యలు రావండి. రైట్. ఓకే, అది సాధ్యమైన ప్రాంతీయ పార్టీల్లో రాములు నాయక్ గారు చెప్పండి. అంటే అంత విమర్శలన్నీ మీ మీదే వస్తున్నాయి. విమర్శన పని చేసేటోళ్ళ మీదనే ఉంటుంది. దీంట్లో పని చేసేది ఏముంటుంది చెప్తుంది. అయిందండి కొంచెం. తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో చేరకముందు, ఆయన మంత్రి పదవి రాకముందు ఆయన స్వయాన ఈ స్పీకర్ దగ్గర వెళ్ళి తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం
వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ రాజీనామా చేసిన తర్వాతనే ఇక్కడ గవర్నర్కి ఇచ్చేసి గవర్నర్ తోటి ఇది చేసుకుని తర్వాత ప్రమాణ స్వీకారం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి గగ్గోళ్ళు పెట్టేది చాలా విద్య ఉంది వాళ్ళ దగ్గర. ఏదైనా చేయవచ్చు, వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. ఇవాళ ఒక పార్టీ ఇప్పుడు బ్రదర్ అన్నట్లు వైఎస్ఆర్ సిపికెంచి గెలిచిన వారం రోజుల గిట్ట ప్రమాణ స్వీకారం కాలే అక్కడ వాళ్ళని తీసుకోవడము, మళ్ళీ అనేక మందికి మభ్యపెట్టి మీరు రామనే పద్ధతిలో ఇది జరగడం జరిగింది. కానీ ఇక్కడ మటుకు తెలంగాణలో మేము తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ ప్రజలకు మేము అన్యాయం చేసినాం, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి, బంగారు తెలంగాణలో మా భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో వస్తుర్రు ఇక్కడ తప్ప మేమేదో ఇది చేసి అది చేయడం. ఇంకోటి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళొస్తేనే బంగారు తెలంగాణ వస్తుందా అని అందరు భాగస్వామ్యం కావాలండి. స్వతంత్రం వస్తే మంచిదే, గోన ప్రకాశ్ అన్న వస్తే ఇంకా చాలా బ్రహ్మాండం బంగారు తెలంగాణ లేదు. అయితే ఈ విధంగా ఇవాళ శ్రీనివాస్ యాదవ్ అందరూ ఉంటారన్నా. ఒకసారి మంత్రివర్గంలో ఒకసారి మహిళలు ఉండకపోతే నెక్స్ట్ టైం ఉంటారు. ఇది చిన్నది కదా ప్రాంతీయ పార్టీలలో. అదే ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మేమైతే అనుకుంటున్నాం దిట్టుగా ఇక్కడ ఎవరు లేరు. తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. మేము ఎవరితోటి పోటీ చేయాలి అనే ఉద్దేశం మాకుంది. అదేంది ఇవాళ తెలుగుదేశం ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ అసలు ఇక్కడ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోయింది. ఎన్నికలు బాగా పెరిగిపోయిందని అంటారు కాదండి. మొన్న డిపాజిట్లు రాలే, డిపాజిట్లు ఇది జరగలే. అన్న ఉన్నాడు లక్ష్మీనారాయణ అన్న, అక్కడ అంతకు ముందు గెలిచిండు. అక్కడ గెలిచాడా? మా మద్దతు మేము ఇది చేసినప్పుడు ఇద్దరు మద్దతు ఒకరికొకరు ఇద్దరు మద్దతు గెలవడం జరిగింది. కానీ ఇవాళ హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ మా మత్తప్పుడు గెలిచారు, టీడీపీ మత్తప్పుడు మీరు ఓడిపోయారు అంతే. ఇవాళ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో లేకపోతే తెలుగుదేశం పార్టీకి అసలు డిపాజిట్ వచ్చే పరిస్థితులు లేవండి ఇక్కడ. ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా అని మీరు అంటారు. రాజీనామా ఇవ్వడం జరిగింది. రాజీనామా ఎక్సెప్ట్ చేసేది తలసాని శ్రీనివాస్ యాదవ్. స్పీకర్ గారు ఏమైనా సమాధానం చెబుతారా? ఇప్పుడు తప్పకుండా చెప్తారా? తలసాని గారు తెలివిగా మొత్తం స్పీకర్ దగ్గర పొండి అన్నారు. స్పీకర్ గారికి బాధ్యత అవుతుందా అవదా? ఎందుకు కాదండి, తప్పకుండా హైకోర్టుకి స్పీకర్ గారు సమాధానం ఇస్తారా ఇవ్వరా? 100% ఇస్తారండి. అది రాజీనామా ఇచ్చిందా లేదా అనేది ఆయన తప్పకుండా ఇది చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిర్రు టీఆర్ఎస్ వాళ్ళు. అసలు పట్టించుకుంటలేరు, అసలు ఎట్లా ఉంటాడనే విధంగా మాట్లాడుతారు. మీ దగ్గర ఏమైందండి? ఇవాళ మీ దగ్గర అందరు చేస్తున్నారు, ఆల్ పార్టీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ చేస్తున్నట్టు తెలుగుదేశం చేస్తుంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అన్ని జాగ్రత్తలు అవునండి. కంతేటి సత్యనారాయణ రాజు గారు కాంగ్రెస్ పార్టీ, సత్యనారాయణ రాజు, దిలీప్ కుమార్ కాదా నైతిక విలువలు అన్నప్పుడు నైతిక విలువలు ఉన్నప్పుడు అందరికీ ఉండాలి. తీసుకుని కదా రాజీనామా మోరల్ బలం వచ్చేది కదా, మోరల్ గా బలం వచ్చేది. పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేసి పార్టీ సింబలా కాదా? చెప్పండి, బీజేపీ వాళ్ళు నేను చెప్పేదండి లక్ష్మణ్ గారు, నేను చెప్పేది అడగండి, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. బీజేపీ వాళ్ళు సిఫారసు చేస్తే గవర్నర్ గారు ఆ పదవి ఇచ్చారా? ఎవరు కాంగ్రెస్ వాళ్ళు సిఫారసు చేస్తే ఇచ్చారా? కంతేటి సత్యనారాయణ రాజు గారికి ఒక విషయం. మరి మీరు ఎట్లా చేర్చుకున్నారు? చేర్చుకున్నప్పుడు రాజీనామా చేయాలి. మళ్ళీ మేము గవర్నర్ గారు నామినేట్ చేసేటువంటి పోస్ట్ ఏదైతే ఎమ్మెల్సీ ఉందో దానికి సంబంధించి ఉన్నటువంటి అర్హతలు కాబట్టి రాజకీయ పార్టీ కోటదా, లేకుంటే చంద్రబాబు నాయుడు కోటదా, లేకుంటే భారతీయ జనతా పార్టీ కోటదా? రాము గారు, గవర్నర్ గారు ఎవరిని నామినేట్ చేయాలా? ఏదో సేవా రంగమో ఇంకా మిగతా విభిన్న రంగాలు. అంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ సేవా రంగంలో ఇచ్చారా?
దాన్ని మీరు మీరు బీజేపీలో గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ నేను అడిగేదాన్ని సూటిగా సంబంధించిన బీజేపీలో చేరుకోవడానికి ఆయన సేవా తత్పరుడని చేర్చుకున్నారా బీజేపీలో? కేసీఆర్ గారు, గవర్నర్ గారు వేటి ఆధారంగా ఏ రంగాల నుంచి అయితే దాన్ని మాకు రుద్దాల్సిన అవసరం లేదు. రాజీనామా చేయలేదేమో. నిన్న శ్రీనివాస్ యాదవ్ గారు 24 గంటలు ఇప్పటి వరకు రాజీనామా ఎప్పుడైనా ఆమోదించారని చెప్పారు. 83 జూలై 27 ఎమ్మెల్యే ఎలక్ట్ అయినాక 6 నెలల 24 గంటలు నేను 16 నిమిషాలు అక్కడ ఉన్నాను. నేను బయటకు వచ్చినాక విత్ ఇన్ 5 మినిట్స్ ఏదైతుందో రాజీనామాను ఆమోదించి 1 అవర్ లోపల అప్పుడు ఎన్జిఓ స్ట్రైక్ ఆంధ్రప్రదేశ్ లో తన ఒక బంధువుతో సెక్రటరీ దగ్గర పంపించి సదాశివ రెడ్డి గారు ఇప్పుడు బతుకున్నారు. జయపాల్ రెడ్డి గారు నా కోసం ఫోన్ చేశాడు. యాదవ్ రెడ్డి నా ఎంబడి ఉండే టీఆర్ఎస్ లో ఉన్నాడు. విత్ ఇన్ 90 మినిట్స్ లో ఫైల్ డిస్పోజ్ చేశాడు ఎవరు? సదాశివ రెడ్డి గారు. జయపాల్ రెడ్డి గారు స్పీకర్ చేస్తే స్పీకర్ ఏదైతుందో సెక్రటరీ పంపినాడు. సెక్రటరీ గారు ఆల్రెడీ ఇప్పుడే నేను ఒక 2 నిమిషాల కింద డిస్పోజ్ చేశాను. వీఆర్ సెండింగ్ టు ఎన్జిఓ స్ట్రైక్ ఉండి ప్రెస్ బంద్ ఉంది కనుక గవర్నమెంట్ ప్రైవేట్ ప్రెస్ పంపిస్తున్నారు. కాదు కాదు మీరు చెప్పింది అట్లాగే ఉన్నాయి. మరి కిరణ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఉన్నారు సార్. 78 కంటే ముందు కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ 77లో నియోజకవర్గం ఏ స్పీకర్ అయినా ఇక్కడ పీర్తా రంగారెడ్డి గారు కానీ చాలా మంది అన్ని రాష్ట్రాల్లో స్పీకర్ ఎన్నికైన వెంటనే వాళ్ళ పార్టీ సభ్యత్వానికి రాజీనామా వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు కాదు. అలాగే ఏదైతుందో ఇప్పుడు వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో స్పీకర్లు అంటే సీఎంలు భయపడేవాళ్ళు సార్. ఇంకొకటి ఇది ఒకటే క్లారిటీ సార్ పీపుల్ కు. రాజశేఖర రెడ్డి గారు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారం అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10 మంది ఎమ్మెల్యేలు డిఫర్ అయ్యారు టీఆర్ఎస్ తో. కానీ వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని ఏ రోజు కాంగ్రెస్ లో చేరిందని పిటిషన్ ఇవ్వాలి. వాళ్ళు కాంగ్రెస్ చేరినామని చెప్పలేదు. ఒక్క నిమిషం, కాంగ్రెస్ చేరినామని చెప్పలేదు, చేర్చుకున్నామని చెప్పలేదు. 10 మంది జ్ఞానేశ్వర్ కు 2007లో ఇండిపెండెంట్ గా సంతకం పెట్టారు. దాని మీద ఏదైతుందో డిస్క్వాలిఫై చేయమంటే వాళ్ళే ఏం ఆర్గ్యుమెంట్ విత్ ఇన్ 2 months లో స్పీకర్ పిలిచాడు. ఏం ఆర్గ్యుమెంట్ చేశారంటే మాకు ఏ నామినేషన్ మీద సంతకం పెట్టొద్దని చెప్పలేదు, ఇది యాంటీ పార్టీ యాక్టివిటీ కాదని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. ఇట్లా 2 ఏళ్ళు హియరింగ్స్ జరిగాయి. కానీ ఇప్పుడు 6 నెలల నుంచి కూడా స్పీకర్ పేసి రాజీనామా అందిందా లేదా నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పలేదు. దాని దీనికి సంబంధం లేదు. ఎమ్మెల్యేని కూడా చేర్చుకోలేదు. మీ సంబంధం లేకపోయినా కూడా ఆ ఇష్యూలో కూడా మీలాంటి వాళ్ళు సమర్థించకూడదు. దొంగ అంటున్నారు పట్టుకుంటే, వేరే మరి దొంగతనం అక్కడ దొంగతనం ఏదైతుందో దొరకలేదని నేను చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు దొరకలేదు, చట్టం ప్రకారమే ఆయన ఫాలో అయ్యాడు. ఎక్కడ వాళ్ళు గాంధీ భవన్ లో కానీ కాంగ్రెస్ పార్టీ దానికి దీనికి చాలా భేదం ఉందో చెప్తారు. రైట్, ఓకే. మరొక 2 కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఖమ్మం నుంచి రమేష్ గారు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి కొమ్మినేని గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాజీనామా చేశారని చెప్పి అంటున్నారు కదా. అవును, అది ఇప్పుడు కేసీఆర్ ని మోసం చేసినట్టే ప్లస్ గవర్నర్ గారిని మోసం చేసినట్టే. రైట్, ఓకే. అంతేకాకుండా మా టిఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే టీడీపీ పని అయిపోయింది అని అంటున్నారు కదా. రీసెంట్ గా కామెపల్లి మండలం, ఖమ్మంలోనే కామెపల్లి మండలం రాలకాలపల్లిలో 175 ఓట్లతోటి ఎంపీటీసీ గెలిచింది. ఓకే, మళ్ళీ సీతక్క నియోజకవర్గం మేడారంలో లోకల్ బాడీ ఎన్నికలండి. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుస్తారు ఎవరన్నా జరుగుతాయి. లోకల్ బాడీ గెలిచారా సరిపోతుంది మొత్తం పేరు కాదు. కొమ్మినేని గారు గ్రామ స్థాయి నుంచే కదా అభ్యంతరం లేదు, మంచిదే, గెలిస్తే మంచిది, దానికి అభ్యంతరం ఉంది. కానీ రైట్, మరొకరు లైన్ లో ఉన్నారు. హలో, అనిల్ గారు హైదరాబాద్ నుంచి. అనిల్ గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. టీఆర్ఎస్ మాది పెద్ద పార్టీ, పెద్ద నీతివంతమైన పార్టీ అని కూడా చెప్పుకుంటా ఉంటే 100% నీతివంతమైన పార్టీ మామను వెన్నపోటు పొడిచి అధికారంలో వచ్చిన పార్టీ కాదు. నేను నీతివంతమైన పార్టీ మాది, ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన పార్టీ మాది, ఏదో మామను వెన్నపోటు పొడిచి వచ్చిన పార్టీ కాదు. అది సనత్నగర్లో పోటీ చేయొచ్చు కదా అనేది వారి ప్రశ్న. కరెక్ట్, దానికి సమాధానం
సమాధానం చెప్పండి. సనత్ నగర్ లో పోటీ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సనత్ నగర్ కాదండి, సనత్ నగర్ లో చంద్రబాబు వరంగల్ లో పోటీ చేస్తాం కదా అంటారా? సనత్ నగర్ లో చంద్రబాబు పోటీ చేయమని తెలుస్తుంది అక్కడ ప్రజలు. చంద్రబాబు గారికి ఏం సంబంధం? మ్యాండేట్ ఇస్తారు. సంబంధం ఇవాళ ఓటు ఇక్కడే ఉంది, ఓటు జూబ్లీహిల్స్ లోనే ఉంది కదా. ఇవాళ ముఖ్యమంత్రి ఎక్కడ చేస్తున్నారు? చేర్చిపోయారా? ఎక్కడ చేర్చారు? డిలీట్ చేసి చంద్రగిరి ఎక్కడ చేర్చారా? ఓకే రైట్. ఏపీలో ఏదేమైనా ఈ ఇష్యూలో కాస్త టీఆర్ఎస్ వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళగలిగితే, ఇటువంటి విమర్శలకు ఆస్కారం లేకుండా వెళ్ళగలిగితే మంచిదని చెప్పదప్పదు. ఏపీ మాస్టర్ ప్లాన్ మగధీర, బాహుబలి సినిమా ట్రైలర్లను తలపిస్తున్నాయన్న ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 73% మంది అవునని, 27% మంది కాదంటున్నారు. ఇక ఆసక్తికరంగా సింగపూర్ కి సంబంధించి రకరకాల కథనాలు వస్తున్నాయి. సింగపూర్ జపాన్ కలిసి అమరావతి అండ్ కంపెనీ ఏర్పాటు చేస్తారని, జపాన్ వారే 60% అక్కడి నుంచే కొనాల్సి ఉంటుందని, అలాగే సింగపూర్ కంపెనీకి సింగపూర్ వాళ్ళ కనుక అప్పచెబితే 150 ఏళ్ల పాటు ఏపీ రాజధాని వాళ్ళ అధీనంలోనే ఉంటుందంటూ కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. మరి దీని మీద చర్చలు, అట్లాగే 1,00,000 కోట్లు కావాలి మొదటి ప్లాన్ కోసమే అంటున్నారు. వీటిపై చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు చిన్న విరామం.